హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు సండే స్పెషల్ మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఎప్పుడు చికెన్ అంటే మనం రొటీన్గా చేసుకునేలాగా కాకుండా ఈసారి నేను మలై చికెన్ హండీని ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అవునండి, టేస్ట్ అంత బాగుంటుంది. మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనము ఇలాంటి టేస్టీ అయిన చికెన్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెస్టారెంట్ టేస్ట్ అనేది తీసుకురావచ్చు. మరి ఇలాంటి టేస్టీ అయిన మలై చికెన్ అండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా? వెళ్దాం రండి. ఇక్కడ నేను ముందుగా జీడిపప్పు, బాదం అలాగే కొబ్బరి పొడిని తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వేసుకొని ఇవన్నీ కూడా ఈ జార్లో వేసుకొని మనము పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మనము కర్డ్ని తీసుకోవాలి. పెరుగుని ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. పెరుగు వేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మనం చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన చికెన్ మనకి జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి చికెన్ ప్రతి పీస్లోకి కూడా మంచిగా పెరుగు వెళ్ళేలాగా చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ వేయటం వలన చికెన్ అనేది మంచి బ్యాలెన్సింగ్గా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం అనేది అస్సలు లేదండి. ఓన్లీ మనం మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చితోటే ఈ మలై చికెన్ అండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీన్ని మనం ఒక 20 మినిట్స్ వరకు ఖచ్చితంగా పక్కకు పెట్టాలి. తరువాత మనము బాండి పెట్టుకొని దాంట్లోకి మనము బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ వేయడం వలన చికెన్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బటర్ వేసుకున్న తర్వాత అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ కలర్లోకి రాకపోయినా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మనకి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ అనేది చాలా స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే వాటర్ రిలీజ్ కూడా చికెన్లో నుంచి వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మన బాదం, జీడిపప్పు అలాగే కొబ్బరి పొడి వేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని అదే జార్లోకి కొద్దిగా 1/2 గ్లాస్ అంత వాటర్ని వేసుకొని ఈ విధంగా ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 మినిట్స్ వరకు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము 3 లేదా 4 వరకు పచ్చిమిర్చిని మరొకసారి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా షాజీరా, కొద్దిగా లవంగం అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. వీటిని వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది ఉడికిపోయింది. కాకపోతే మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి జస్ట్ నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది కదా, ఇలా వస్తే మనకి చికెన్ అనేది రెడీ అయినట్టు అర్థం. అప్పుడు దీంట్లోకి మనము లాస్ట్లో కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్
చేసుకొని మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ వాటరీగా ఉంటే బాగుండదు. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొకసారి దీన్ని ఫ్రై చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన మలై చికెన్ అండి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇలా సండేస్ వస్తే మనం ఇలాంటి రెసిపీస్ చేస్తే ఇంట్లోనే ఒక మంచి రెస్టారెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ చికెన్ హండీ అయితే మనకి రైస్లోకి, రోటీస్లోకి, దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. దీనికి మనం కాంబినేషన్గా బిర్యానీ కూడా చేశాను. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.